హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైకింగ్. ఈ రోజు మనం గుండె బలాన్ని పెంచే ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా అనేక రకమైనటువంటి గుండె సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అతి చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ కానివ్వండి, లేదా గుండె సంబంధించినటువంటి సమస్యలతోటి గుండె బలహీనంగా ఉండడాలు, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం, ఇలా చాలా రకాల సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. అయితే గుండెను బలాన్ని పెంచి గుండెకు శక్తినిచ్చే ఒక అద్భుతమైనటువంటి చిట్కాను, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందామండి. సో ఈ రోజు మనము ఈ గుండె సంబంధించిన సమస్యలతో బాధపడే వారు సుమారుగా 20 నుంచి 80 సంవత్సరాల పైబడిన వాళ్ళు అందరూ కూడా ఈ చిట్కాను వాడుకోవచ్చు అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా అరుదుగా చాలా అందుబాటులో ఉండేటువంటి ఐటమ్స్ అండి. దీనికి కావాల్సింది అతిమధురం అండి. అతిమధురంతో పాటుగా కటుక రోహిణి అని లభిస్తుందండి. అతి మధురంతో పాటు కటుక రోహిణి, ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకోండి. కటుక రోహిణి, అతి మధురం రెండింటిని సమభాగాలుగా తీసుకొని దీనిని ఒక చెంచాడు తేనెలో ఒక అర చెంచా మోతాదు, అంటే ఈ రెండింటిని మిక్స్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది 100 గ్రామ్స్, ఇది 100 గ్రామ్స్ తీసుకున్నాను అనుకోండి. రెండింటిని మిక్స్ చేసుకొని ఒక చెంచాలో ఒక అర చెంచా ఈ కటక రోహిణి ఇప్పుడు చెప్పినటువంటి అతిమధురం చూడండి రెండింటిని కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరిగణన తీసుకుంటూ ఉండండి. ఈ కటక రోహిణి అనేది శరీరం యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి, అదేవిధంగా గుండెకు బలాన్ని, గుండె మీద ఉన్నటువంటి కొన్ని రకాల ఎంజైమ్స్ ని వృద్ధి చెందించడానికి, అదేవిధంగా కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి కూడా ఈ కటక రోహిణి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇంకా తెల్ల మద్ది చూర్ణం, దీన్నే అర్జున అని కూడా పిలుస్తారండి. తెల్ల మద్ది చూర్ణం కూడా ఈ గుండె సమస్యల్ని తగ్గించడానికి, కొలెస్ట్రాల్ ని తగ్గించి, అంటే ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ ఉంటాయండి, చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ రక్త సరఫరాను వృద్ధి చేయడానికి కోసం ఉపయోగపడితే, చెడు కొలెస్ట్రాల్ అడ్డంగా ఉండి రక్తాన్ని సరిగా సరఫరా కానివ్వకుండా, దట్స్ వై మనం చేయాల్సింది దీనికి కావాల్సిన ఏంటంటే హై బీపీ లాంటివి పెరగడాలు, అదేవిధంగా గుండె పనితీరు తగ్గిపోవడము, రక్త ప్రసరణ సరిగా జరగక గుండె యొక్క కవాటాలకు అడ్డుపడి స్ట్రోక్స్ రావడాలు, సో ఇలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయంట. సో మనం మంచి కొలెస్ట్రాల్ ని కనుక మనం పెంచుకుంటూ ఉన్నట్లయితే అవి శరీరం యొక్క గోడలకు, అంటే రక్తాలకు గోడలకు రక్త ప్రసరణను వృద్ధి చేయడానికి, సాఫీగా అవడానికి ఉపయోగపడుతూ ఉంటాయంట. ఎల్డిఎల్ అని, హెచ్డిఎల్ ఉంటాయండి. అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ అంటే హార్మోన్స్, ఇవి గుండె పైన అంటే మనకు వృద్ధి చెందేటువంటి, గుండె యొక్క బలాన్ని మెరుగుపరిచేటువంటి కొన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ మోతాదుకు మించి పెరిగిపోతూ ఉంటాయి. వీటిని ట్రైగ్లిజరైడ్స్ అంటూ ఉంటారు. అంటే దీనివల్ల ఈ గుండె యొక్క పనితీరు, ఇప్పుడు మనకు ఒక బండి నడవడానికి ఇంజన్ ఆయిల్ ఎలా అవసరం స్మూత్ గా మూవ్ అవడానికో, అదే విధంగా ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి కూడా పెరగడం వల్ల ఆ గుండె యొక్క పనితీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దీనికి ముఖ్య కారణము అధికంగా మాంసము, అదేవిధంగా అధికంగా డ్రింకింగ్, ముఖ్యంగా ఈ ఆల్కహాల్ అలవాటు అధికంగా ఉన్న వాళ్ళలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి అవి ఖచ్చితంగా మానివేసి రెగ్యులర్ వాకింగ్ చేసి మంచి వ్యాయామం చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఈ ట్రైగ్లిజరైడ్స్ అండ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతాయి. దాంతో పాటు ఈ తెల్ల మద్ది చూర్ణాన్ని రోజు ఉదయం పూట ఒక చెంచా మోతాదులో పరికడుపున గోరువెచ్చటి పాలలో కానీ గోరువెచ్చటి నీళ్ళతో కనుక తీసుకుంటున్నట్లయితే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గుండె పనితీరుని రెట్టింపు చేస్తుంది, దాని యొక్క పనితనాన్ని రెట్టింపు చేస్తుంది, దీర్ఘాయువుని ఇస్తుంది. దీన్ని అర్జున అని కూడా పిలుస్తారు. లేదా అర్జునారిష్ట అనే సిరప్ కూడా లభిస్తుందండి. ఇప్పుడు అర్జునారిష్ట ఈ సిరప్ ను కూడా మనం డైరెక్ట్ గా తెచ్చుకొని ఆయుర్వేదిక్ షాప్ నుంచి తెచ్చుకొని ఉదయం రాత్రి అన్నం తిన్న తర్వాత ఒక మూత టానిక్ 2 మూతల నీటితో కనుక ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నా ఇది గుండెకు మంచి బలాన్ని చేకూరుస్తుంది. దీంతో పాటు అభానా అనే మాత్రలు కూడా లభిస్తాయండి. అభానా హిమాలయ కంపెనీలో లభిస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి, ట్రైగ్లిజరైడ్స్ ని అదుపు చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని ప్రతిరోజు వాడుకున్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా మామూలుగా బీపీని మనం అదుపు పెట్టుకోవాలి. ఖచ్చితంగా బీపీని అదుపు చేసుకోవాలి అని అంటే మసాలాలు, గసాలాలు, ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువగా అంటే ఆయిల్ ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం, నడక, ఇవి ఖచ్చితంగా మనము రాత్రి కూడా అన్నం తిన్న తర్వాత కూడా ఒక 10 నుంచి 15 నిమిషాలు నడక అనేది ఖచ్చితంగా అవసరం అండి. వీటిని ఇలా మనం కంటిన్యూగా చేసుకుంటూ ఉన్నట్లయితే షుగర్, అదేవిధంగా ఈ బీపీ, కొలెస్ట్రాల్ అన్ని కూడా పూర్తిగా అదుపులోకి వస్తాయి. సో
అలా చేసుకుంటే మన ఆయుష్ అంటే గుండె యొక్క పనితీరు మెరుగుపడుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా మన యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది. ఈ బ్లాక్స్ అనేటివి ఏర్పడకుండా ఉంటుంది. స్టంట్స్ అనేటివి అవసరం లేకుండా మనం చాలా హెల్దీగా ఉంటాము. అంతేకాకుండా ఈ గుండె పనితీరు మెరుగుపడడం వల్ల మన యొక్క పటుత్వము, శారీరక వృద్ధి, అదేవిధంగా మెదడు పనితీరు అన్ని కూడా వృద్ధి చెందుతాయి. సో అదే విధంగా నేను చెప్పిన ఈ చిట్కాలు ఏవైనా సరే, నేను ఇప్పుడు చెప్పినవి ఉన్నాయి కదండి, అర్జున చూర్ణం కానివ్వండి, అర్జునారిష్ట కానివ్వండి, అబనా కానివ్వండి, ఇవి ఆయుర్వేదిక్ షాపులో లభిస్తాయి. వీటితో పాటుగా చంద్ర ప్రభావటి అనే మాత్రలు కూడా అందుబాటులో ఉన్నాయండి. ఈ చంద్ర ప్రభావటి మాత్రలు అంటే చంద్రుని ఎంత కాంతివంతంగా, ఎంత చూడడానికి కాంతిగా, ఎంత అందంగా ఉంటుందో మన శరీరాన్ని కూడా అంత కాంతివంతంగా, అంత తేజస్తో శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నిటినీ కూడా బయటకు పంపించేటువంటి ఒక అద్భుతమైన మాత్ర చంద్ర ప్రభావటి. ఇది ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, అన్నం తిన్నాక కూడా వాడుకోవచ్చు. ఇది శరీరంలో వ్యర్థాన్ని తొలగించడమే కాదు, శరీరానికి వేడి కాకుండా చలవ చేయడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ అన్ని రకాల దోషాలను తొలగించడానికి ఈ చంద్ర ప్రభావటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీటితో పాటుగా మనం రెగ్యులర్ గా తమలపాకులో నేను చెప్పినటువంటి ఇంతకుముందు చిట్కా చెప్పాను, చిన్న అల్లం ముక్క, అదేవిధంగా ఒక వెల్లుల్లి ముక్క మెత్తగా దంచి ఈ తమలపాకును కూడా మెత్తగా దంచి ఒక చెంచాడు తేనె కలుపుకొని వారానికి 2 నుంచి 3 రోజులు కనుక ఉదయం కూడా పరిగణన తీసుకున్నట్లయితే ఇవి కొలెస్ట్రాల్ ని కూడా పూర్తిగా అదుపు చేయడానికి, గుండెను శుభ్రపరచడానికి, గుండె పనితీరుని పెంచడానికి చాలా అద్భుతం. అయితే కాకపోతే ఈ చిట్కాను కొంతమంది వాడడం వల్ల ఏమవుతుందంటే శరీరం వేడి చేస్తుందని నాకు చెప్తున్నారు. అలా వేడి సమస్యతో బాధపడే వారికి ఈ చిట్కా అనేది కొంచెం దూరంగా ఉంచండి, లేదా తక్కువ మోతాదులో తీసుకోండి. నేను చెప్పినట్టుగా ఈ అబానా కానివ్వండి, అర్జున కానివ్వండి, తెల్ల మధ్య చూర్ణం అంటారు, అది కానీ కంటిన్యూగా వాడుకోండి. ఈ గుండె సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి గుండె చాలా ఆరోగ్యంగా, దృఢంగా, ఉక్కులాగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఇవి గుండె పనితీరును మెరుగుపరిచేటువంటి కొన్ని మూలికలు. ఇంకా కొన్ని మూలికలు ఉన్నాయండి, వాటి గురించి నేను ముందు ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా మరే ఇతర సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నా నన్ను సంప్రదించవచ్చు. కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చండి. అండ్ మీరు ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే మీ సమస్యను తెలియజేసి మీరు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాలుగు ఛానల్ అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు మీకు ముందు నేను అందులోనే పంపిస్తూ ఉంటాను. అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి అద్భుతమైన చిట్కాలు అండ్ మెడిసిన్స్ గురించి ఇంకెన్నో ముందు చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.